నమస్కారం అండి. మనం ఇప్పుడు వలివేటి నాగచంద్రావతి గారు రచించిన పడమటి సంధ్యారాగం అనే కథను విందామా? సముద్ర తీరం, వెలుగు నీడ దోబూచులాడుతున్న మునిమాపు వేళ, భూమి ఆకాశాన్ని కలుపుతున్న క్షితిజాన్ని మౌనంగా వీక్షిస్తున్నారు ఆ యువతి యువకులిద్దరూ. ఆ ఇద్దరి మనసుల్లోనూ మెదులుతున్నది ఒకే ఆలోచన. ప్రేమ మైకంలో అన్నీ తెలిసిన తామే ఆ రేఖకు ఎంత అజ్ఞానపు తెలివి తక్కువ వివరణ ఇచ్చేవారమో. ఆకాశరాజు వంగి భూదేవిని ముద్దాడుతున్నాడు అనేది వసుధ చిలిపిగా, వారిది విడిపోని బంధం అనేవాడు మౌళి పరవశంగా. ఎంత పిచ్చి భ్రమాది! అవి ఏనాడూ కలవవు, కలవలేవు. నిట్టూర్చి లేచింది వసుధ. వెడదామా? కానీ జతగా కాదు, విడివిడిగా, వేరే వేరే దారుల్లో అన్నాడు మౌళి. అతని కంఠం వణికింది బాధతో. అవును, తప్పదు, భారంగా అంది వసుధ. ఇరువురి కళ్ళు నీళ్లతో నిండాయి. మొన్నటి వరకు ఇక్కడే ఈ సాగరుడి సమక్షంలోనే ఒకరి సరసన ఒకరు కూర్చుని, ఒకరి చేతిలో మరొకరు చేయి ఉంచుకుని, ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ తామిద్దరూ కలిసి గడపబోయే బంగారు కాలాన్ని గురించి కలలు కనేవాళ్ళు. తమ ఉజ్వల భవిష్యత్తును ఒకరు ఊహిస్తూ వర్ణిస్తుంటే ఇంకొకరు ఆ ఆకాశ హర్మ్యాలను మనోనేత్రాలతో తిలకిస్తూ మురిసిపోయేవారు. ఆ భాషలు, ఆ ఊసులు ఇప్పుడేమవుతున్నాయి? ఎందుకిలా తమ ప్రేమ మూన్నాళ్ల ముచ్చటగా ముగిసింది? అప్రయత్నంగానే వారి మనసులు తమ అనురాగ పరిణామక్రమాన్ని తడిమాయి. తొలిచూపులో పుట్టిన ప్రేమ కాదు వారిది. 2 ఏళ్ల పాటు యూనివర్సిటీలో కలిసి మెలిసి మనసులు కలబోసుకున్న అనుబంధం. మౌళి గొప్ప అందగాడేం కాదు, ఆజానుబాహువు, అరవింద దళాయతాక్షుడు అసలే కాదు. చామన ఛాయలో అతి సామాన్యమైన యువకుడు. అతని అందమంతా సౌమ్యత కురిపించే అతని చూపులో ఉంది. స్నేహం పరిమళించే అతని మాట తీరులో ఉంది. యూనివర్సిటీలోనే బెస్ట్ స్టూడెంటు, బ్రిలియంట్ స్టూడెంట్గా పేరు తెచ్చుకుంటున్న అతని ఇంటెలిజెన్సీలో ఉంది. వసుధ ఆకర్షితురాలైంది ఈ అందాలకే. ముఖ్యంగా నలుగురిలో కలవడానికి బిడియపడుతూ వెనకగా ఉండే మౌళి ఏ సబ్జెక్టు మీదైనా మాట్లాడాల్సి వస్తే ఆ బిడియం ఎక్కడ దాక్కునేదో అనర్గళంగా దాని మీద అథారిటీతో ఎదుటివాళ్లకు ఒలిచిపెట్టినట్టు అర్థమయ్యేలా మాట్లాడేవాడు. ముగ్ధురాలై వినేది వసుధ. ఆమెకు నచ్చిన మరో అంశం అతని మంచితనం. అందరూ విసుక్కుంటూ విదిలించి వేస్తున్న మొసలి మురికి బెచ్చగత్తెను అతను ఆదరంగా చేయిపుచ్చుకు రోడ్డు దాటించడం. నడిదారిలో ఏ రాయో రప్పో అరటిపండు తొక్కో కనబడితే నాకెందుకని అందరిలానే పక్క నుంచి తప్పుకుపోక జాగ్రత్తగా తీసి పక్కకు వేసి రావడం లాంటివి అతను ఎవరేమనుకుంటారో అన్న మొహమాటం కానీ వెనక ముందాడడం కానీ లేకుండా చేసేసేవాడు. ఈ గుణాన్ని చాలా ఇష్టపడేది వసుధ. నవ్వుతూ తుళ్ళుతూ తుళ్ళింతలతో గలగలపారే సెలయేరు లాంటి వసుధ సహజ సౌందర్యవతి, చైతన్యానికి ఉత్సాహానికి ప్రతీక. కాలేజీలో జరిగే అన్ని యాక్టివిటీస్లోనూ ఆమెదే ముందడుగు. తనలో లేని ఈ క్వాలిఫికేషన్స్ మూలంగానే వసుధ అంటే మౌళిలో ఆరాధనాభావం మొలకెత్తింది, చేరువయ్యింది. ఒకరంటే ఒకరికి కలిగిన సదభిప్రాయమే ఇద్దరినీ దగ్గరకు చేర్చింది, స్నేహాన్ని పెంచింది. అదే అనురాగంగా రూపుదిద్దుకుంది. సముద్ర తీరం వారి ప్రేమ సామ్రాజ్యానికి రాజధాని అయ్యింది. ఎన్నో ఊసులు చెప్పుకునేవారు, ఎన్నో భాషలు చేసుకునేవారు. అందులో కులమతాల ప్రసక్తి లేదు, అంతస్తుల ప్రమేయం అంతకన్నా లేదు. కాకపోతే పోస్ట్ గ్రాడ్యుయేట్లం, మన కాళ్ళ మీద మనం బ్రతకగలం, ఒకరి ఇష్టాలతో నిమిత్తమేమిటన్న ధీమ మనసు మారుమూలల్లో ఉండేది. కానీ వివాహ బంధంతో ఆ ప్రేమను పరిపక్వం చేసుకుందామనుకున్న సమయానికి విశ్వరూపం దాల్చి అడ్డుగా నిలబడ్డవి ఆ కులము అంతస్తులే. ఖాతరు చేయక్కర్లేదనుకున్న ఆ తల్లిదండ్రులే. నిప్పులు కడుక్కున్న వంశం మనది. నా హయాంలో నువ్వు ఆ అప్రాచ్య పనిచేస్తే నేను ఒప్పుకోను. కాదంటావా చెప్పు, మేమంతా గన్నేరు పప్పు నూరుకు తాగుతాం, ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అన్నాడు మౌళి తండ్రి నిక్కచ్చిగా. నిజానికి కులం గోత్రం అనేవి ఆయన పైకి వెళ్ళబోస్తున్న ఘోష. లోపల ఇంకో భయం పనిచేస్తోంది ఆయనకి. పెద్ద చదువులు చదివి ఇవాళ రేపు చేతికి అందొస్తాడని, తన భుజం మీదున్న సంసార భారం అతని తలకెత్తుదామని ఆశపడుతున్నాడు ఆ బక్కజీవి. కొడుకు ఇప్పుడు ఈ విధంగా ఒక మల్టీ మిలియనీర్ కూతుర్ని పెళ్ళాడి ఏ అమెరికానో ఎగిరిపోతే ఆ వెనక ఎదిగిన 2 ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయడం, ఇంకా హై స్కూల్ దాటని రెండో కొడుకును ప్రయోజకుడిని చేయడం, మందులతో పావంతు సంపాదనని తాగేస్తున్న ముసలి తల్లిని సాకటం, ఇవన్నీ కొడుకు సాయం లేకుండా 60వ పళ్ళలో పడిన తన వల్ల అయ్యే పనులేనా? మౌళి వెళ్ళిపోతే తన గతేమిటి అన్న బెంగ ఆయనది. నిజంగానే గన్నేరు పప్పు నూరుకు కూర్చున్నాడు ఆయన. ఇక వసుధ తండ్రి విపరీతమైన సుపీరియర్ కాంప్లెక్స్ పెంచుకున్న మనిషి. ఆ అహంభావం ఆయనలో ఏ లెవెల్లో ఉన్నదంటే తనలాంటి గ్రేట్ పర్సన్ నివసించే అర్హత ఈ ఇండియా వంటి ఛాందస దేశానికి లేదనుకునేటంత. అందుకే ఆయన
తన కంపెనీలన్నిటికీ అమెరికాతో లింకులు పెట్టుకున్నారు. మెల్లగా తను అక్కడే స్థిరపడిపోవాలని ఆయన ఆలోచన. ఆ ప్రయత్నంలో భాగంగానే కూతురికి ఇండియా నుంచి వెళ్ళి అమెరికాలో స్థిరపడిన ఒక యువ పారిశ్రామికవేత్తతో ఆల్రెడీ సంబంధం ఫిక్స్ చేసేశాడు కూడా. ఇలాంటి సమయంలో తన కూతురు నేలబారున పాకే ఒక పిపీలకాన్ని పెళ్లాడతానంటే నింగినంటే శిఖరాలను మాత్రమే చూడగోరే ఆ మహానుభావుడు అంగీకరిస్తాడా? వెంటనే పిస్టల్ తీశాడు. నా ఫ్యూచర్ ప్లాన్లకు ఆటంకమయ్యే కీటకాల్ని నలిపేయడానికి నేనెప్పుడూ వెనకాడను. చెప్పు, ఎవడవాడు అని గర్జించాడు. నిరుత్తర్రాలైంది వసుధ. ఇంట్లోంచి పొమ్మనో ఆస్తి ఇవ్వననో బెదిరిస్తాడనుకున్నది, కానీ ఇలా ప్రాణాల దాకా తెస్తాడని ఆమె ఊహించలేదు. తండ్రి ఎంతటివాడో వసుధకి తెలుసు. అలాంటి వాళ్ళు తలుచుకోవాలే కానీ చేతికి మట్టి అంటకుండా రాత్రికి రాత్రే శాల్తీని మట్టిలో కలిపేయగలరు. తెగించి ఏ నిర్ణయమైనా తీసుకోవడానికి ప్రాణప్రదంగా ప్రేమించిన వాడిని బలిపెట్టాల్సి వస్తుందని తెలిసి ఎలా సాహసించగలదు? అలాగా పెద్దలు వారి ప్రేమకు ప్రతిబంధకమయ్యారు. తాము దూరం కాక తప్పదని నిర్ధారణ అయిపోయింది ఇద్దరికి. చివరిసారిగా వారి ప్రేమానురాగాలకి మోగసాక్షి అయిన సముద్ర తీరాన కలుసుకున్నారు. ఆఖరి కలయిక ఇది. ఏవో చెప్పుకోవాలని, భారం కొద్దిగానైనా దింపుకోవాలని ఆరాటం. కానీ గుండె నిండా నిండిన విషాదం పెదవుల్ని విడివడనీయడం లేదు. కలసిన మనసులు బలిమిని విడివడుతూ చేసే ఆక్రందన కనులను చెమరింపజేస్తోంది. ప్రీతమా, సెలవు అంటూ తడిసిన కనులు మన భాషలో వీడ్కోలు తీసుకుంటున్నాయి. చేతులు కలిపి నడవాలనుకున్న వారి బాటలు చీలిపోయాయి. ఎన్నో దినాలు సంవత్సరాలు దశాబ్దాలుగా కదులుతూ కాలగర్భంలో కలిసిపోయాయి. తాత, నీకు ఉత్తరం. పడక కుర్చీలో వాలి భోజనం వడ్డించాను అనే కోడలి పిలుపు కోసం కనులు మూసుకు ఎదురు చూస్తున్న మౌళి ఒళ్ళోకి విసిరి తుర్రుమన్నాడు వర్ధన్. కళ్ళు తెరిచి సరిగా లేచి కూర్చుంటూ బరువుగా ఉన్న ఆ కవర్ చేతిలోకి తీసుకున్నాడు మౌళి. కవర్ మీద వ్రాత చూడగానే ఒక్కసారి గుండెనెవరో కుదిపినట్టుగా అయింది. అది వసుధ దస్తూరి. ఎన్నేళ్లకి మళ్ళీ వసుధ పలకరింపు. ఉద్వేగంతో వేళ్లు వణుకుతుంటే కవర్ తెరవడం సాధ్యం కాక చేతుల మధ్య ఉత్తరాన్ని హత్తుకున్నట్టుగా నొక్కిపట్టి తిరిగి కళ్ళు మూసి వెనక్కి వాలాడు మౌళి. ఏనాటి వసుధ? యూనివర్సిటీ వదిలాక ఆమె పెళ్లి చేసుకున్నదని, తండ్రితో సహా అమెరికా వెళ్ళిపోయిందని మాత్రం తనకు తెలుసు. అంతే. మళ్ళీ ఇన్నేళ్లకు ఇలా మూసిన రెప్పల వెనుక తడితేరుతూ వసుధను కోల్పోయిన తన జీవనయానం ఎంత భారమై కదిలింది గమనానికి తెస్తోంది. వసుధ ఎడబాటుతో శరీరానికి ఉత్సాహాన్నిచ్చే గ్రంథి ఏదో తొలగించినట్టు నిస్తేజుడయ్యాడు మౌళి. మొదలే మితభాషి మరింత గంభీరుడయ్యాడు. దేనిలోనూ ఆసక్తి కానీ అనురక్తి కానీ లేని విరక్తుడయ్యాడు. కేవలం కర్తవ్యాలు, బాంధవ్యాలు మాత్రమే అతన్ని జీవితానికి విముఖుణ్ణి కానీయకుండా ఆపాయి, నిలిపాయి, జీవన స్రవంతిలో పడవేశాయి. అతని క్వాలిఫికేషన్ అతనికి మంచి ఉద్యోగాన్నే సంపాదించి పెట్టింది. ఆ వెంటనే తల్లిదండ్రి కోరినట్టుగా గృహభారాన్ని స్వీకరించాడు. ఇద్దరు చెల్లెళ్లకు పెళ్లిళ్లు చేశాడు. తమ్ముణ్ణి పెద్ద చదువులు చదివించాడు. అమ్మా నాన్నల అభిమతం కాదనకుండా తనూ పెళ్లి చేసుకున్నాడు. ఎన్ని చేసినా, ఎన్ని సంబరాల్లో పాల్గొన్నా, ఎన్ని మెట్లు అధిరోహించి పైకి ఎగిరినా ఏదో కొరత, ఏదో వెలితి కత్తిలా అతన్నో పక్క కోస్తూనే ఉంది. మౌళి భార్య సాధ్వి నిజంగా సాధ్వే. భర్త తన పట్ల అలసత్వం ప్రదర్శిస్తున్నా, ఎంతసేపు నా చెల్లెళ్ళు, నా తమ్ముడు, మా అమ్మ నాన్న అంటూ వాళ్ళను ఉద్ధరించటమే తన జీవిత పరమావధి అన్నట్టు ప్రవర్తిస్తున్నా, అతను సంకల్పించినది నెరవేర్చటమే తన ధ్యేయం అన్నట్టుగా భర్తకి ప్రతి పనిలోనూ సాయపడిందే తప్ప ఇదేమని అడగనేరని ఉత్తమ ఇల్లాలు. మేధకురాలు, అనుకూలవతి అయిన భార్య అంటే మౌళికి గౌరవము, అభిమానము కలిగాయి. తన సహజ సుగుణాలతో ముందు ముందు అతని అనురాగాన్ని కూడా చూరగొనగలిగేదేమో కానీ ఆ మంచి కాలం రానే లేదు. మొదటి ప్రసవంలోనే సుస్థి చేసి అతన్ని విడిచి వెళ్ళిపోయింది సాధ్వి. ఆ తర్వాత సంసార జీవితం మీద మనసు విరిగిపోయింది మౌళికి. బిడ్డ కోసమైనా మళ్ళీ పెళ్లి చేసుకోమని తల్లి ఎంత పోరు పెట్టినా మౌళి మెత్తబడలేదు. తల్లి బతుకున్నన్నాళ్ళు మౌళి కొడుకు వంశీని ఆవిడే పెంచింది. ఆ తర్వాత హాస్టల్లో చేర్పించి చదివించాడు. ఉద్యోగం చేస్తూ బాగా సంపాదిస్తున్న నాళ్ళు తమ్ముడు, చెల్లెళ్ళు అతనికి ఒంటరితనం అగుపడనీయకుండా మా అన్నయ్య అంటూ వచ్చిపోతుండేవాళ్ళు. పండక్కి పబ్బానికి వచ్చి ఇల్లు సందడితో నింపేవాళ్ళు. ఉన్నదంతా ఖర్చు చేయించి వెళ్ళేవాళ్ళు. ఇబ్బందులు, కష్టాలు ఏకరువు పెట్టి పిఎఫ్ లోన్ పెట్టించేవాళ్ళు. అది లేకపోతే నోటు వ్రాయించి అప్పు చేయించి మరీ డబ్బు పట్టుకుపోయేవాళ్ళు. యుక్తిగా అన్ని అవసరాలకి అన్నగారిని అడ్డం వేసుకుంటూ మాకు నువ్వు, నీకు మేము అంటూ కమ్మగా కబుర్లు చెప్పేవాళ్ళు. రోజులు బాగానే గడిచేవి. నా వాళ్లకు నేను చేసేది వృధా కాదు అనుకునేవాడు మౌళి. రిటైర్ అయ్యే ముందు కొడుక్కి పెళ్లి చేశాడు. కోడలు కాపురానికి వచ్చింది.
పగ్గాలు చేతికి తీసుకుంది. అప్పటి నుంచి చెల్లెళ్ళు తమ్ముడు రాకపోకలు తగ్గించేశారు. అన్నయ్య, నిన్ను 10 రోజుల పాటు రమ్మందామంటే పిల్లలు, చదువులు, ఇల్లు ఇరుకు, నీకు సదుపాయం ఉండదు అంటుంది పెద్ద చెల్లెలు. అత్త ఆడబిడ్డలున్న సంసారం, నా పెత్తనం సాగదు విచారిస్తూ అంటుంది చిన్న చెల్లెలు. తమ్ముడు అలా సాకు చెప్పే ప్రయత్నం కూడా చేయడు. 1 తారీఖున పెన్షన్ తెచ్చుకోగానే అడిగి తీసేసుకుంటుంది కోడలు, ఒక్క 100 రూపాయలు మాత్రం వదిలి. రోజు ప్రొద్దుట కాఫీ, సాయంత్రం టీ ఇస్తుంది. రెండోసారి అడిగితే పనిలో ఉన్నాను అంటుంది. కొడుకుని స్కూల్కి, మొగుడిని ఆఫీస్కి పంపాక అతనికి టిఫిన్ పెడుతుంది. తన పని మొత్తం ముగించుకున్నాక భోజనం టేబుల్ మీద సర్దాను తినండి అంటుంది. అతను వాడే వస్తువుల్ని తమ వాటితో కలవనీయకుండా వేరే పెడుతుంది. పిల్లవాడిని కూడా ఎక్కువగా మౌళి దగ్గరకు రానివ్వదు. తను, తన భర్త, తన పిల్లలు మాత్రమే తన కుటుంబం అనుకుంటున్న రోజులు ఇవి. తనని పేయింగ్ గెస్ట్గా ట్రీట్ చేయడంలో కోడలు తప్పే ఉంది అనుకుంటాడు మౌళి. కొడుకుతో ముందు నుంచి టచ్ తక్కువే అతనికి. అంతేగాక అతనిలాగే వంశీ కూడా మొహమాటస్తుడు, సిగ్గరి. ఒక్కొక్కనాడు మరీ ఒంటరితనం ఫీలింగ్ బాధిస్తుంటే తట్టుకోలేక నా అన్నవాడు వంశీ ఒక్కడే కదా అనుకుంటూ కొడుక్కి సన్నిహితంగా వెళ్ళబోయేవాడు. తండ్రిని చూడగానే కూర్చున్నవాడల్లా ఇంట్లోకో బయటకో లేచి చక్కా పోయేవాడు వంశీ. కల్లా కపటం తెలియని పసివాడు వర్ధన్ అప్పుడప్పుడు దగ్గరకు వస్తాడు, ఒళ్ళో కూర్చుంటాడు. వాళ్ళమ్మ పిలిచేదాకా స్కూల్ కబుర్లో, స్నేహితుల కబుర్లో చెప్పి పెడతాడు. ఇది తన పరిస్థితి. ఆదాయము, వ్యక్తిగా గుర్తింపు తగ్గుతూ ఒక ముసలాయనగా తప్ప తను ఓ ప్రేమికుణ్ణని, తనకి ఒక పూర్వ ప్రణయగాథ ఉందని మర్చిపోతున్న ఈ సమయంలో ఈ లేఖ కంపిస్తున్న వేళ్ళు అదుపులోకి వస్తున్నాయి. కళ్ళు తెరచి మెల్లగా కవరు విప్పాడు మౌళి. మౌళి, నేను వసుధను. అవును, నీ వసుధనే. ఇన్నేళ్ల తర్వాత ఈ పలకరింపు ఏమిటని ఆశ్చర్యపడుతున్నావా? ఇప్పటికి గుర్తొచ్చానా అని నిష్ఠూరపడుతున్నావా? మౌళి, నమ్ముతానంటే ఒక్క మాట చెప్పనా? హృదయ పలకం మీద గాఢంగా ముద్రపడిన నీ రూపం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఇంక గుర్తు తెచ్చుకునే ప్రసక్తి ఏముంది? నిజమే, నీ నుంచి నా దారి మళ్లించుకుని ప్రయాణించే ముందు నిన్ను మర్చిపోవాలనే నిర్ణయించుకున్నాను. నేను అడుగిడబోయే బ్రతుకులో స్వచ్ఛంగా, మనస్ఫూర్తిగా కలిసిపోవాలనే తలచాను. కానీ నేను పాదం మోపిన చోట ఆ వాతావరణం, పరిస్థితులు నా ప్రయత్నాలకి ఏమాత్రం దోహదపడలేదు. భర్తగా నాతో బంధం ఏర్పరచుకున్న ఆ వ్యక్తి మా నాన్న అనుకున్నట్టుగా ఇండస్ట్రియలిస్ట్ మాత్రమే కాదు, ఫక్తు మెటీరియలిస్ట్ కూడా. అతడు నా జీవితాన్ని అతలాకుతలం చేశాడు. ఇంద్రధనుస్సుపై వెల్లి విరుస్తుందనుకున్న నా జీవితాన్ని నిస్సారంగా బందిఖానాగా మార్చివేశాడు. బిజినెస్ అతని ప్రపంచం. అందులో లాభ నష్టాల బేరీజులు, ఆడిట్లు, విజిట్లు, ఇన్కమ్ ట్యాక్స్ రైడింగులు, పోటీదారుల భేటీలు, ఎత్తులు, జిత్తులు. వీటికి తప్ప మరి వేటికి చోటుండదు. చివరికి కట్టుకున్న నేను కూడా అతని దృష్టికి నిమిత్త మాత్రురాలనే. నీరు నూనెలా కలవని గుణాలు మావి. మా కాపురంలో అభిమానించే ఆర్ద్రత లేదు, పులకరింతలు రేపే స్పందనలు లేవు, హాయిగా నవ్వుకున్న ఘటనలు అసలే లేవు, మనసు విప్పి మాట్లాడుకునే నైర్మల్యం లేదు. ఉన్న వల్ల యాంత్రికత అవసరం, అంతే. ఆ ఇంట్లో ఆ మనిషి దగ్గర ప్రాణం ఉన్న రోబోట్లా బ్రతకడానికి నేను చాలా నిగ్రహాన్ని కూడగట్టుకోవాల్సి వచ్చేది. మనసును ఆవరిస్తున్న స్తబ్దతను తప్పించుకుంటూ, ఉత్సాహాన్ని ప్రోధి చేసుకుంటూ కృష్ణశాస్త్రిని, రవీంద్రుణ్ణి మళ్ళీ మళ్ళీ చదువుకునేదాన్ని. మొక్కల మధ్య తిరిగేదాన్ని, మంచి సంగీతం వినేదాన్ని, పిల్లల్ని పోగు చేసి ఆటలాడేదాన్ని. అది అతనికి కిట్టేది కాదు. అసలు అలాంటి పనికి మాలిన టైం వేస్ట్ పనులలో ఆనందం లభిస్తుందనడమే వింతగా ఉండేది అతనికి. పోనీ ఎవరి అభిరుచి వారిది అనుకోగల సంస్కారమూ లేదు. మోజు అమెరికన్ కల్చర్ పైన, అయినా బుద్ధి ఇండియానే. భార్య భర్త మాట జవదాటరాదు. తనకు స్వంత ఇష్టాయిష్టాలుండరాదు. నేను చదివే కవిత్వం చెత్తట, ఆటలాడటం, పాటలు వినడం పిచ్చట. తోచకపోతే పార్టీలకు వెళ్ళాలట. ఇంకా ఉత్సాహం ఉంటే నేనే ఏ పెంపుడు కుక్క బర్త్డే సందర్భాన్నో వంకగా ఫంక్షన్ అరేంజ్ చేసి అందరినీ ఆహ్వానించాలట. పోనీ అంటే అందులోనూ రాజకీయమే. తనకంటే పై ఎత్తున ఉన్న వాళ్లతో ఆప్తులు అన్నట్టు పులుముకు తిరగాలట. సరిసమానులతో మందహాసం చిందించాలి. దిగువనున్న వాళ్లతో నొసలు పైకి విసిరి హుందాతనం వెళ్ళబోయాలట. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మనకు అవసరపడిన వాళ్ళుంటారు. వాళ్ళతో భుజాలు రాసుకోవాలి. మాటల్లో చమత్కారం కురిపించి రంజింపజేయాలి. చాతుర్యంతో వారి ద్వారా వ్యవహారాలు చక్కబెట్టుకోవాలి. అంటే స్నేహితులతో హాయిగా గడిపే కాలక్షేపమని పైకి అనడమే కానీ అసలు కారణం మళ్ళీ ఆ వ్యాపారమేనన్నమాట. నేను ఆ కృత్రిమత్వంలో, మెటీరియల్ ధోరణిలో ఇమడలేకపోయాను. నా వ్యతిరేకత అతనిలో ఆగ్రహాన్ని రేపేది. ఫలితంగా ఇద్దరి మధ్య వాదనలు, ఘర్షణలు. ఉత్తర దక్షిణ ధృవాల్లా ఎడమొహం పెడమొహం. ఏళ్లు గడుస్తున్నా మా విభేదాలు మరింత పెరిగాయే గానీ తరగలేదు.
నేనెంత ప్రయత్నించినా బుద్ధితో ఆలోచించే అతనికి మనసుతో ఆలోచించే నాకు పొత్తు కుదరలేదు. నా చదువు, విజ్ఞానం, అందం, ఐశ్వర్యం ఏవి కూడా మాకొచ్చే సమస్యలను పరిష్కరించి మా మధ్య సామరస్యం కుదర్చలేకపోయాయి. తరచూ మా నాన్నతో నా మీద కంప్లైంట్ చేసేవాడు అతను. నాన్న నా సంజాయిషి వినేవారు. నా నిర్దోషిత్వాన్ని ఒప్పుకుంటూనే అల్లుణ్ణి సమర్థించేవారు. మొగుడు మగాడు, నువ్వే సర్దుకుపోవాలి అని నాకు శుద్ధులు చెప్పేవారు. కానీ ఎంతకని వ్యక్తిత్వాన్ని, ఆత్మాభిమానాన్ని చంపుకోను? అలాగని ఎన్నిటికి ఏటికి ఎదురేదను? మానసికంగా ఎంత నలిగిపోయేదాన్నో, ఎంత చిత్రవధ అనుభవించేదాన్నో. వ్యధ, వేదన కళ్ళు మూతపడనివ్వక నిద్రరాని రాత్రులు ఎంత కుమల చేసేదో, ఒక్క స్వాంతన వచనం కోసం మనసెంత పరితపించేదో. అప్పుడల్లా నువ్వు గుర్తుకొచ్చేవాడివి. మనసున మనసై మసలిన నిన్ను తలుచుకుని, నేస్తమా ఎక్కడున్నావు, నా ఆర్తి నీకు తెలియడం లేదా అని లోపలే ఆక్రోశించేదాన్ని. జస్ట్ మా నాన్న కోసం. నన్ను కన్నతల్లి పురిట్లో కళ్ళు మూస్తే మళ్ళీ పెళ్లి మాట తలపెట్టక నన్నింతదాన్ని చేసిన నా తండ్రి మాట కాదనలేక, యుద్ధం శాంతి ప్రాతిపదిక మీద శత్రువుతో కలిసి ఒకే చెరసాల గదిలో బతికినట్టు ఆ ఇంట్లో 15 ఏళ్ళు అతనితో గడిపాను. మళ్ళీ మా నాన్నే అతనికి ఇంకో సంసారం, పిల్లలు ఉన్నారని, అతని ప్రేమాభిమానము అక్కడేనని, స్టేటస్ సింబల్గా మాత్రమే నన్ను పెళ్ళాడాడని, నాకు సంతానం కలగకపోవటానికి కూడా అతని ఎత్తుగడే కారణమని తెలిసి కదిలిపోయాను. అతని నుంచి బంధ విముక్తికి అనుజ్ఞ ఇచ్చారు. నేను నాన్న దగ్గరకు వచ్చేశాను. 2 ఏళ్ల కిందట నాన్న ఈ లోకం నుంచి నిష్క్రమించారు. నేను ఏకాకినయ్యాను, స్వేచ్ఛాజీవినయ్యాను. ఇక ఈ దేశంలో నాకెవరున్నారని ఇండియా వచ్చేద్దామనుకున్నాను. అప్పుడే నీ గురించి ఎంక్వైరీ చేశాను. మనసుంటే మార్గం దొరుకుతుందంటారు. నిజం. హరిప్రసాద్ తెలుసుగా, నీ రూమ్మేటు. ఒక హాలిడే రిసార్ట్లో కలిశాడు. వాళ్ళ అబ్బాయి బోస్టన్లో ఉద్యోగం చేస్తున్నట్ట. హరితో మాట్లాడాను. నీ అడ్రస్తో పాటు డీటెయిల్స్, నీ సంగతులన్నీ చెప్పాడు. అప్పుడే ఓ నిర్ణయానికి వచ్చాను. ఇండియా రావడమే కాదు, ఇక నీతోనే కలిసి బతకాలని నిశ్చయించాను. అసంకల్పితంగా చేతిలో కాగితాలు చూస్తూ తుళ్ళిపడ్డాడు మౌళి. ఏమిటి వసుధ ధైర్యం? జీవితం అనే నాటకంలో చివరి అంకానికి వచ్చేసిన ఈ సమయంలోనా ఈ ప్రపోజల్? కష్టాలు పడి పడి చిత్తచాంచల్యం కలగలేదు కదా? చేతిలో కాగితాలకేసి జంకుగా చూస్తూ తిరిగి నిదానంగా ఉత్తరాన్ని తెరిచాడు మౌళి. ఉలిక్కిపడ్డావా? నమ్మలేకపోతున్నావా? నాకు తెలుసు, ఇది చప్పున నలుగుడు పడే విషయం కాదని. ఆలోచించు మౌళి. విధివ్రాతే అను, ఆజ్ఞ అతిక్రమించనీయని ఆత్మీయతే కారణమను. మనం ఆశపడ్డ జీవితానికి ఇద్దరం దూరమయ్యాం. సుదీర్ఘకాలం వాళ్ళ శాసనాలకు బద్ధులమై ఆత్మను జోకొట్టుకుంటూ, మనసును ఓదార్చుకుంటూ గడిపాం. ఇన్నేళ్లకు ఆ పంజరం నుంచి మనకు విడుదల లభించింది. కనీసం మనకు వరంగా లభించిన ఈ కాసిన్ని రోజులైనా స్వేచ్ఛగా, మన ఇష్టానుసారంగా, మన కోసమే మనంగా బ్రతకూడదా చెప్పు? 60వ పడి దాటుతున్న వాళ్ళం. లోకవిరుద్ధంగా నడిచి నలుగురు నోళ్లలో నానడం తప్పించి ఈ వయస్సులో ఆనాడు కన్న కలలు నిజం చేసుకోగలమా అని నీవు అనుకోవచ్చు. నిజమే, ఆనాటి ప్రేమికులుగా ఆ స్వప్నాలు సాకారం చేసుకునే వేళ దాటిపోయిందని నాకు తెలుసు. కానీ ఈనాటి స్నేహితులుగా కలిసిమెలిసి ఉంటూ పునశ్చరణ చేసుకోగలం. అది మధురమే కదా. మౌళి, సమరాన్ని ముగించుకొచ్చిన స్థితి మనది. ఆ అలసట నుంచి తేరుకోవాలన్నా, ఆ గాయాలు మానుపట్టాలన్నా మనసును అర్థం చేసుకోగల సహచర్యం ఇప్పుడే చాలా అవసరం. మన మనసులు ఒకటి, మనోభావాలు, ఆలోచనలు, మన ఆశలు, అభిలాషలు ఒకటి. నాకు నువ్వు, నీకు నేను కాక తగిన తోడు మరి ఇంకెవ్వరగలరు నేస్తాం? మౌళి, మొన్నటి వరకు ముగింపుకు దగ్గరకు వచ్చేస్తున్న జీవితం నా నుంచి ఏం పొందగలిగావు? కనీసం ఏ చిన్ని జ్ఞాపకాన్నైనా ఆనందంగా తలుచుకోగలవా అని నిలదీస్తుంటే నైరాస్యంతో ముడుచుకుపోయేది నా మనస్సు. ఇప్పుడు నిన్ను చూడగలను అన్న భావన, నీ చెలిమి, నీ సన్నిధి, నీ సాంగత్యం మరలా నాకు లభ్యమవగలవన్న ఆశ హృదయంలో పేరుకుంటున్న శూన్యాన్ని, స్తబ్దతను పారద్రోలుతూ పోగొట్టుకున్నవన్నీ దొరికించుకుంటున్న సంతృప్తిని, ప్రశాంతతను నింపుతున్నాయి. పొద్దువాలే సమయంలో చంద్రోదయం అవుతోందన్న ఆనందంలో తిరిగే నా ఊహలకు రెక్కలు వచ్చేస్తున్నాయి. మిత్రమా, ఆ ఊహా చిత్రాన్ని నీకు వినిపించనా? కుటీరం లాంటి చిన్ని అందమైన ఇల్లు, ఇంటి చుట్టూ పూల మొక్కలు, పూపదల నడుమ గెంతుతూ పరుగులు తీసే చెవుల పిల్లులు. నీకు గుర్తుండే ఉంటుంది. నెమళ్ళ జంట పెంచాలి అనుకునేవాళ్ళం మనం. ఇప్పుడు ఆ కోరిక నెరవేర్చుకుంటాను. నెమళ్ళు వయ్యారాలు వలకబోస్తూ పెరట్లో తిరుగాడుతుంటే అద్భుతం కదూ. రోజు సూర్యుడు నిద్రలేవకముందే లేచి ఇద్దరం వాకింగ్కు వెడదాం. తోపొడుగునా కబుర్లు చెప్పుకుంటూ వస్తూనే దొడ్లో ఆ రోజు పూసిన పూబాలన్నిటినీ ఓ మాటు పరామర్శిద్దాం. నేను కాఫీ పెట్టి తీసుకువస్తాను, నువ్వు కుందేళ్లకు మేత తినిపిస్తావు. ఇద్దరం కాఫీ సిప్ చేస్తూ, పేపర్ తిరగేస్తూ ప్రపంచాన్ని ఓసారి అలా చుట్టి వస్తాం.
ఆ తర్వాత మ్యూజిక్ సిస్టంలో నుంచి తలత్ మహమ్మద్ లేదా హేమంత్ కుమార్ వారి గానం మంద్రస్థాయిలో దేవలోకం నుంచి దిగి వచ్చే గంధర్వ సంగీతంలో హాయిగా గాలిలో తేలి వస్తుంటే వింటూ బ్రేక్ఫాస్టు లంచ్ తయారు చేస్తాను. ఆ పాట సాహిత్యంలో అగాధమైన అర్థాన్ని, గుండె లోతుల్లోని విషాదాన్ని తాకి కదిపి కుదిపి వెలికితీసి దాన్ని కన్నుల ద్వారా బయటకు నెట్టే ఆ రాగం యొక్క మహత్యాన్ని నాకు వివరించి చెబుతూ నువ్వు నాకు పనిలో సాయం చేస్తావు. అయినా అది ఎంత వంట అని 4 ఐటమ్స్ చేసుకుని 4 ముద్దలు ఎక్కువ కతకటానికి ఇద్దరికీ హెల్త్ ప్రాబ్లమ్సే కదా. స్మూత్గా గొంతు దిగేలా సూప్ లేదా మెత్తగా పప్పు కూరలు వేసి వండిన కిచిడి, బస్ అంతేగా. మధ్యాహ్నం లంచ్ తర్వాత కాసేపు రెస్ట్. సాయంత్రం గీతామందిరానికో శివరామక్షేత్రానికో వెళ్ళి ఆధ్యాత్మిక ప్రసంగాలు విందాం, లేదా వృద్ధాశ్రమానికి ఆర్గనైజ్కో వెళ్ళి వాళ్లతో కాలక్షేపం చేసి వద్దాం. అది వద్దనిపిస్తే వరండాలో కుర్చీలు వేసుకుని హాయిగా చెస్ ఆడుకుందాం, మనం చదివిన విషయాలు సమీక్షించుకుందాం, లేదా మనం చూసిన సినిమాల్లో పాత్రల గురించి మాట్లాడుకుందాం. రాత్రి డిన్నర్ తర్వాత వెన్నెల్లో ఈజీ చైర్స్ వేసి కూర్చుని పాత రోజుల్ని అనుభవాల్ని నెమరు వేసుకుందాం, కలబోసుకుందాం. పడుకోబోయే ముందర సుఖమైన మరణాన్నిమ్మని భగవంతుణ్ణి ప్రార్థించి రవిశంకర్ సితార్నో చిటిబాబు వీణనో వింటూ మధ్య మధ్య జ్ఞాపకం వచ్చిన సంగతులేవో చెప్పుకుంటూ ఎప్పుడో నిద్రలోకి జారుకుందాం. ఓహ్, దీనికి మాత్రంగానే నాకు ఎంత ఉత్సాహం కలుగుతోందని. మనసు నిండా వెన్నెల గుమ్మరించినట్టు చల్లగా, చాలా కాలానికి బజ్జోడానికి అమ్మఒడి దొరికినట్టు ఆనందంగా, మబ్బులు తొలగిన ఆకాశం నిర్మలంగా చిట్ట చివరి గమ్యానికి చేరిన పదకొనిలా రిలీఫ్గా, హాయిగా, చాలా హాయి అనిపిస్తోంది. నిజం చెప్పనా, ఈ పాత్రల్లోని ఊహాజనితమైన ఆనందాన్ని ప్రత్యక్షంగా పొందాలని నీకు అనిపించడం లేదు? మౌళి, ఎవరో ఏదో అనుకుంటారని అందరినీ ఈ రీతిగా చెలనాడుకుంటే ముందు ముందు ఏ అనారోగ్య పరిస్థితుల్లోనో మనల్ని ఎవరాదుకుంటారని నువ్వు సంకోచించాల్సిన పని లేదు. మనం కలిసి ఉండబోయేది నిష్కల్మషమైన స్నేహభావంతో. ఇది అందరికీ అర్థం కాకపోవచ్చు, నచ్చకపోవచ్చు. అసలు అందరినీ ఒప్పించాల్సిన అవసరం మనకేమిటి? మన జీవితం మనది. ఇక కాళ్ళు చేతులు పడిపోతేనో ఆసుపత్రులున్నాయి, నర్సులున్నారు, చివరి వరకు సాకి సేవ చేసే సంస్థలున్నాయి. ముఖ్యంగా నా చేతి నిండా డబ్బుంది, ఎందుకొచ్చిన తద్దినం అని లోలోన విసుక్కుంటూ ఇంత ముద్ద పడవేసే అయిన వాళ్ళ దగ్గర కంటే వృత్తిధర్మంగా సేవలు అందించే పరాయి వాళ్ళ దగ్గర మూలగడమే నయమని నా ఉద్దేశం. చివరగా ఒక్క మాట, తైలం ఎగిరిపోయి కుడిగడుతోన్న దీపాన్ని వత్తి ఎగదోసి చివరిసారిగా కాంతులు విరజిమ్మించే ప్రయత్నం ఇది. సాదాసీదాగా అతి సామాన్యంగా నడిచిన కథకు కొసమరిపు ఇవ్వాలనే ప్రయోగం ఇది. నువ్విష్టపడితే ఈ నెల 24వ తారీఖు సోమవారం నాడు ఉదయం 10 గంటలకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లాంజ్లో నీకోసం ఎదురు చూస్తుంటాను. ఆ సమయం దాటి నిన్ను కలవలేకపోతే నెక్స్ట్ ఫ్లైట్లో తిరిగి అమెరికా వెళ్ళిపోతాను. నువ్వు తోడు లేకపోయినాడు నాకు ఇండియా అయినా అమెరికా అయినా ఒకటే. తప్పక వస్తావనే ఆశతో ఎదురు చూసే నీ వసుధ. ఉత్తరం మడిచి పడక్కుర్చీలో వెనక్కి వాలాడు మౌళి. రెప్పలు మూసి ఏ ఆలోచన రాకుండా మనసును నిగ్రహించే ప్రయత్నం చేశాడు. కుదిరింది కాదు. ఎడమ చెయ్యెత్తి డేట్స్ కూడా చూపించే వాచ్ వంక చూసుకున్నాడు. ఆ రోజు మార్చి 22. 2 రోజుల వ్యవధిలో 35 ఏళ్ల గతం తాలూకు బంధనాల్ని వదిలించుకుని నూతన జీవితాన్ని ఆహ్వానించడం సాధ్యమా? విరక్తిగా నవ్వుకోబోయాడు మౌళి. ఎందుకు కాదు? ఎదురు తిరిగి ప్రశ్నించింది అంతరాత్మ. బ్రతుకనేది దేవుడిచ్చిన బహుమతి. దాన్ని ఎటూ ఇంతవరకు ఆనందమయం చేసుకోలేకపోయావు. కనీసం వీసెడు అల్లం కొన్నందుకు చిన్న బెల్లం ముక్క కొసరు అన్నట్టుగా ఈ చివరి దశలో జాలిపడి దైవం మళ్లీ ప్రసాదించిన చిరు కానుక ఇది. తెలివి మాలి ఈ అవకాశాన్ని కూడా చేజార్చుకోకు అని హెచ్చరిస్తోంది. అప్పటినుంచి ప్రారంభమైంది మథన. మనసులో ఒకవైపు వసుధ వర్ణించిన స్వర్గం అయస్కాంత క్షేత్రమై రారమ్మంటోంది. ఇంకోవైపు బంధువర్గం, తోబుట్టూలు, ముఖ్యం కదా కొడుకు కోడలు తమ గురించి ఏమనుకుంటారో, ఏ కళంకం ఆపాదిస్తారో అన్న వెరపు వెనక్కి లాగుతోంది. నా వాళ్ళు అనుకున్న వాళ్ళందరి కోసం అన్నీ త్యాగం చేశాను. నా శక్తి సంపద దారపోశాను. చివరికి నాకు మిగిలిందేమిటి? నిస్సారమైన జీవితం తప్ప అన్న పశ్చాత్తాపం మొదలైంది. ఈ వృద్ధాప్యంలో ఒంటరితనంతో బ్రతుకు ఇంకా ఇంకా దుర్భరం అవుతుందేమో అన్న చింత భయపెట్టింది. ఇలాంటి సమయంలో తన స్నేహహస్తం సాచి నాది మసక చీకటి అలుముకోబోతున్న జీవితమే, ఒకరికొకరం తోడై మనకు మనమే చిన్ని దీపం వెలిగించుకుందాం రమ్మంటున్న వసుధ చేయి ఎందుకు అందుకోరాదన్న ఆలోచన కలుగుతోంది. కానీ అంతటి సాహసం తను చేయగలడా అని మళ్లీ ఊగిసలాట. ఈ డోలాయమాన స్థితిలోనే 2 రోజులు గడిచిపోయాయి. కొండల వెనుక సూర్యుడు అస్తమించబోతున్నాడు.
నది ఒడ్డున ఇసుకలో విరిగిన ఒక పడవ కొయ్య మీద కూర్చుని చూస్తున్నాడు మౌళి. సూర్యకాంతి చుట్టూ ఉన్న ప్రకృతికి పరిసరాలకు ఎరుపు రంగు పులుముతోంది. ఆ అరుణిమలో ఉదయపు తీక్షణత చురుకు లేవు. ఒకలాంటి ప్రశాంతత, సుషుప్తికి ముందు కలిగే నిరామయ స్థితి అగుపడుతోంది. అవును, ఇది పడమటి సంధ్య. దీనిలోనూ ఓ రాగం ఉంది. ఆ రాగమాధుర్యం వసుధ లాంటి స్నేహమయ సమక్షంలో సుధాసాగరం అవుతుంది. అందులో మొనకలు వేసే అదృష్టాన్ని తను వదులుకోలేడు, వదులుకోడు. మౌళి లేచాడు. కథ పేరు పడమటి సంధ్యారాగం. రచించిన వారు వలివేటి నాగచంద్రావతి గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.